అక్కడ ఆంధ్రాలో మనకి ఎండలు మండిపోతుంటే ఇక్కడ సింగపూర్ లో మాకు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ బ్రహ్మకమలం మొక్కకి ఆ కౌజు పిట్టకి ఏదో జన్మలో సంబంధం ఉన్నట్టుంది. ఇప్పటికి ఆ మొక్కలో 6 పిల్లల్ని పెట్టింది. ఇప్పటికి 3 నెలల నుంచి నెలకి 2 గుడ్లు పొదుగుతూ ఉంది. 2 సక్సెస్ఫుల్ గా పిల్లలవుతున్నాయి. బయట చూసారా ముసురు పట్టినట్టు ఎలా ఉందో, తెల్లగా ఏమీ కనిపించడం లేదు. ఇలా వర్షం పడుతున్నప్పుడు పిల్లలకి సరదాగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, పిల్లలకేంటి పెద్దవాళ్ళం మనకే అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను పానీపూరి చేశాను వాళ్ళ కోసం. బయట కొనుక్కుంటే అక్కడ ఏం ఆయిల్ వాడతారో వాటర్ వాడతారో మనకు తెలీదు. అదే ఇంట్లో అయితే అన్ని హెల్దీగా మనమే చేసుకోవచ్చు. పిల్లలైతే ఎక్సైటింగ్ గా తినడానికి ఎదురు చూస్తున్నారు చూడండి. వర్షం స్ట్రైట్ గా పడుతుంది కాబట్టి బాల్కనీలోకి అయితే అస్సలు వాటర్ రావట్లేదు. అందుకే పిల్లలు బాల్కనీలోనే తింటామని అడిగితే సరదాగా ఇక్కడే మ్యాట్ వేసి సెటప్ అంతా ఇక్కడే పెట్టేశాము. అందరం కూర్చొని హ్యాపీగా తిన్నాం. మాకంటే వర్షాలు కాబట్టి పానీపూరి చేసుకొని తిన్నాం. కానీ మనకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి తినకుండా ఓన్లీ పానీ మాత్రమే తాగండి. ఎందుకంటే ఎండలకి డీహైడ్రేట్ అయిపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జైత్రన్ అయితే మొత్తం కింద పైన పోస్తూ అంతా వాడి పెట్టుకొని తినేస్తున్నాడు. టేస్ట్ అయితే 100% పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎమ్మీగా ఉన్నాయి అనుకుంటూ పిల్లలు మొత్తం లాగించేశారు. వాళ్ళతో పాటు మేమంతా తిన్న తర్వాత ఈ బుజ్జి బర్డ్స్ వచ్చి వాటి వాటా అవి లాగించేశాయి.